హల్లెలూయా. ప్రభువును రక్షకునిగా యేసుక్రీస్తు వారి నామములో దేవుని పాద సన్నిధిలో కూడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ వాక్యం కొరకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ దినాన మనం యోహాను సువార్త 9వ అధ్యాయంలో నుండి చదివిన వాక్య భాగంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ 9వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం చదువుకున్నటువంటి 11 వచనాలలో ఒక సంఘటన మనం చూస్తున్నాం. అదేంటి అంటే ఒక గుడ్డివాని యొక్క జీవితం. ఒక గుడ్డివాని జీవితంలో యేసయ్య చేసిన ఒక మహా గొప్ప కార్యం గురించి మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ప్రియ సహోదరులారా, ఒక గుడ్డితనం తన యొక్క జీవితంలో ఎన్నో హోప్లెస్గా తాను మారిపోతూ ఉంటాడు. ఒక గుడ్డివాడు తన యొక్క జీవితంలో ఏదైనా చేయాలి అని అనుకుంటే తనకు తానుగా చేయడం చాలా కష్టం. అందుకే తాను ఇతరుల మీద ఆధారపడేటటువంటి పరిస్థితి ఒక గుడ్డివాని యొక్క జీవితం. లోకంలో చాలామంది గుడ్డివారు ఉన్నారు. అయితే మనం గమనిస్తున్నప్పుడు పుట్టుక నుంచి కూడా గుడ్డివారికి పుట్టిన వారు కొందరున్నారు. అలాగే మధ్యలో యాక్సిడెంట్స్ అయ్యి కొంతమంది, అలాగే ఏదన్నా ఫైర్ అయ్యి ఏదో ఒక ప్రమాదం జరిగి దానివల్ల గుడ్డితనం వచ్చినటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు. పుట్టుక నుండి గుడ్డితనం వస్తే ఆ పుట్టుక నుండి గుడ్డితనం వచ్చినటువంటి వారికి అప్పటికి కాదు ఇప్పటికీ ఎవరు కూడా అతనికి తిరిగి కన్నులు ఇవ్వలేరు. అదే మధ్యలో ఆ కన్నులు పోతే ఆ గుడ్డివాడైతే ఒకవేళ కన్ను తీసి మరల కన్ను మార్చగలరేమో, కానీ పుట్టుక నుండి గుడ్డివానికి తిరిగి చూపు ఇవ్వలేదు. కారణం ఏమిటంటే తన యొక్క కంటి నరాలు అన్నీ కూడా చచ్చుబడిపోతాయి పూర్తిగా. ఈ కంటిలో ఉన్నటువంటి ఆ నరాలు మన తల వెంట్రుకల కంటే సన్నగా ఉంటాయి. ఈ కంటిలో ఉన్నటువంటి నరాలు. దేవుడిచ్చిన ఒక అద్భుతం ఏంటంటే మనకిచ్చినటువంటి ఈ కన్నులు, మన యొక్క కన్ను ఏదైతే ఉందో అది ఒక అద్భుతం. ఈ ప్రపంచమంతటిని చూడడానికి, అనేక రంగులను మనం గ్రహించడానికి ప్రియులారా ఈ కన్నులు దేవుడు మనకి ఇచ్చాడు. అందుకని ఈ కంటికి పెట్టిన పేరేంటంటే ఇది దీపము అన్నాడు. నీ దేహములకు దీపము కన్నే అన్నాడు. ఈ కన్ను దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే మనకి ఈ లోకాన్ని చూడడానికి, మంచి చెడులను చూసి గ్రహించడానికి, అలాగే ఈ కంటితో పిల్లల మరి మనము ఏదైనా ఒకటి కనిపెట్టి ఏదైనా ఒక మంచి పని చేయడానికి మనకి దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఈ కన్ను. అందుకని యేసయ్య చెప్తారు కదా, ఒకవేళ నీ కన్ను చెడినదైతే దాన్ని పిరికి వేయము అని అంటాడు. కాబట్టి పిల్లరా, ఈ కన్ను అతి విలువైనది. కాబట్టి మరి ఈ పుట్టుక నుండి గుడ్డివాడు, అలాగే మధ్యలో గుడ్డివారిగా మారిపోయినటువంటి వారు మనం గమనిస్తున్నాం. ఈ గుడ్డివారి పరిస్థితి ఏంటి? హోప్లెస్ అనుకున్నాం. ఇంకా వాళ్ళ యొక్క ఆశలు అనేటటువంటివి వాళ్ళకి పోగొట్టుకుంటారు. ఇంకా వాళ్ళకి భవిష్యత్తు మీద ఆశలు, ఇంకా దేని మీద ఆధారపడతారు అంటే ఏదైనా సరే ఇతరుల మీద ఆధారపడడం, ఇతరులు సహాయం చేస్తేనే, ఇతరులు చేపట్టి నడిపిస్తేనే, ఇతరులు ఏదైనా తీసుకొచ్చి ఇస్తేనే, ఏదైనా సరే అది ఇతరుల మీద ఆధారపడే పరిస్థితికి తీసుకొస్తుంది గుడ్డితనం. ప్రియులారా, అదే రీతిగా ఈ చాలా మంది గుడ్డివారు ఏం చేయాలో తెలియక ఒకే ఒక్క మార్గం
ఎక్కువగా ఎంచుకున్నటువంటి మార్గం ఏంటి అంటే అది అడుక్కోవడం. ఈ గుడ్డితనం ఒక మనిషిని ఏమండి ఒంటరిని చేస్తుంది. గుడ్డితనం ఒక మనిషిని ఇతరుల మీద ఆధారపడేలా చేస్తుంది. గుడ్డితనము ప్రియులుగా అది అడుక్కునేలాగా చేస్తుంది, ఒక దగ్గరగా మార్చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ గుడ్డి వారు చాలా మందిని గమనిస్తున్నప్పుడు వారు ఈ అడుక్కోవడానికి అలవాటు పడినటువంటి వారిని మనం ఏ మాత్రం కూడా బాగు చేయలేము అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మరి గుంటూరులో నేను ఒక గుడ్డివాడు కనిపించాడు ట్రైన్లో, చాలా బాగా పాటలు పాడుతున్నాడు. నేను చెప్పాను, బాబు నువ్వు విశాఖపట్నం వస్తే బ్లైండ్ స్కూల్ ఒకటి ఉంది, నీకు అక్కడ జాయిన్ చేస్తాను, నీకు అక్కడ కావాల్సినటువంటి చదువు కూడా ఉంది, నీకు అక్కడ చదువు చెప్పిస్తాను, 3 పూట్ల భోజనం పెడతారు, చక్కగా నీకు ఒక మంచి మార్గం చూపిస్తాను అని చెప్పేసి అన్నా. అంటే ఆ వ్యక్తి ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. ఏమి అంటే నాకు ఇదే బాగుందండి, నేను రోజుకి 100 రూపాయలు సంపాదించుకుంటున్నాను అన్నాడు. ఇది చెప్పిన మాట 97వ సంవత్సరంలో 97లో చెప్పాడు ఈ మాట. 97లో 100 రూపాయలు అంటే ఈరోజు 1000 రూపాయలతో సమానం. ఏమండి అంతగా ఒక ఆశ అడుక్కోవడం అనేటటువంటి దానికి అలవాటు పడిపోయి పిల్లల అదే జీవితంగా ఎంచుకొని వెళ్ళిపోవడానికి గల కారణం అతను హోప్లెస్. ఇది గమనించండి ప్రియులరా, చాలా మంది ఉన్నతమైన స్థితిలో గుడ్డివారిగా ఉన్నవారు తాము మనసు పెట్టి చక్కగా వారికి సంబంధించిన ఒక సపరేట్ ఎడ్యుకేషన్ గైడ్స్ ఉంటాయి. వాటికి అంకెలాగా అంటే మనం సూతో కూర్చున్నట్టుగా ఉంటాయి అన్నమాట లెటర్స్. వాళ్ళు ఎలా తడిగితే ఆటోమేటిక్గా అది అక్షరాలన్నీ కూడా చెప్పేయగలరు. అలాగా స్టడీస్ వాళ్ళకి చాలా వరకు చెప్పి మంచి ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని ఈ గుడ్డి వారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది మంచి ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఎందరో గుడ్డి వారిని బాగు చేశారు, ఎందరో గుడ్డి వారికి ఆయన చూపునిచ్చారు. ఏమండి అలాగే ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు గుడ్డివాడు యేసుక్రీస్తు ప్రభువారికి కనిపించాడు. ఈ గుడ్డివాడు ఎప్పటి నుండి గుడ్డివాడు అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు అతడు పుట్టినప్పటి నుండి అతడు గుడ్డివాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులకు ఒక డౌట్ వచ్చింది, ఒక అనుమానం వచ్చింది. ఏమిటి ఆ అనుమానం అంటే, ఇతడు గుడ్డివాడిగా పుట్టుటకు గల కారణం ఏమిటి? మనం అనుకుంటాం, ఒకవేళ గుడ్డివాడిని చూసి ఇతడు పుట్టిన నుంచి గుడ్డివాడా లేకపోతే మధ్యలో గుడ్డివాడయ్యాడా? ఒకవేళ మధ్యలో గుడ్డివాడైతే ఏ కారణం చేత గుడ్డివాడయ్యాడు అని మనం అంటాం కదా. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు వేస్తున్న ప్రశ్న, యేసయ్యను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇతడు గుడ్డివాడిగా పుట్టడానికి గల కారణం ఏమిటి? ఏమిటి కారణం? గుడ్డివాడిగా పుట్టడానికి గల కారణం వీడా లేక వీడిని కన్నవారా అన్నాడు. అంటే దీని అర్థం ఏమిటి? దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ఒక వ్యక్తికి వచ్చిన ఒక వ్యాధి కలిగినటువంటి వ్యక్తిని బట్టి ప్రశ్నించే ప్రశ్న ఏంటంటే, ఎందుకు వచ్చింది ఈ వ్యాధి? ఎందుకు వచ్చింది? సరే యాక్సిడెంటల్ గా వచ్చింది కాదు. ఇక్కడ అడిగే ప్రశ్న ఏంటంటే, పాపము వలన వచ్చిందేమో. ఈ గుడ్డితనం దేని వలన వచ్చింది చెప్పాలి? యేసు ప్రభువారి శిష్యులు దేని వలన వచ్చిందని అడుగుతున్నారంటే, ఇది పాపము వలన గుడ్డితనం వచ్చింది అని చెప్పి వారు అడుగుతున్నారు. అంటే వారి ఆలోచన ఎందుకు అలా వచ్చింది అని అంటే, పాత నిబంధన గ్రంథములో అనేకమైన శాపములు ఉంచబడ్డాయి. చాలా శాపాలు ఉన్నాయి పాత నిబంధన గ్రంథాలలో. ఆజ్ఞలు జారీ చేస్తాడు దేవుడు. ఆ ఆజ్ఞను ఎవరైతే మీరుతుంటారో వారికి ఆ ఆజ్ఞను మీరిన దానిని బట్టి శిక్ష అనేది ఉంది. అదే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అంటే మనకి ఏం కనిపిస్తుంది?
10 ఆజ్ఞలే కనిపిస్తాయి. అదే ధర్మశాస్త్రం అనుకుంటాం. కానీ మోషే ధర్మశాస్త్రము అంటే సీనాయి పర్వతం మీద ఇచ్చిన 10 ఆజ్ఞలు మాత్రమే కాదు. దేవుడు తమ ప్రజలు ఏ విధంగా ఇటు చూడండి వచ్చిన వాళ్ళు కూర్చుంటారు, అటు చూడండి ఇటు చూడండి. ఓకే, దేవుడు 10 ఆజ్ఞలు మాత్రమే కాదు, ఇశ్రాయేలు జనాంగము ఏ విధంగా ఉండాలో కొన్ని కట్టడలు ఇచ్చాడు, కొన్ని నియమాలు ఇచ్చాడు, కొన్ని నిబంధనలు ఇచ్చాడు. అవన్నీ ఇచ్చి దీనిని మీరు పాటించండి, పాటించకపోతే మీకు ఈ శిక్ష అని దేవుడు ఏం చేశాడు, శాపములను కూడా పాటిస్తే దీవెనలు, పాటించకపోతే శాపములు. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుని ఒకవేళ దూషించిన, దేవుని మీద తిరుగుబడిన, అన్యాయము అక్రమాలు చేసిన, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఏంటంటే ఒక్కొక్కరి పాపం అంట వారి 4 తరాల వరకు కూడా ఆ పాపము నిలిచిపోయి ఉంటదట. పాత నిబంధన గ్రంథం ప్రకారంగా కొన్నిసార్లు తల్లిదండ్రులు పాపం చేస్తే ఆ పాపము 4 తరాలు. అసలు పాపం చేస్తే ఎవరు శిక్ష అనుభవించాలి? ఎవడు పాపం చేస్తే వాడు అనుభవించాలి కదా శిక్ష. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కొన్ని సందర్భాలలో ఎవరు చేసిన తప్పుకి వాళ్ళకే శిక్ష. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే వాళ్ళు చేసిన పాపాలను బట్టి వాళ్ళ పిల్లలకు శిక్ష. ఒకవేళ ఇంకా చూస్తూ ఉన్నట్లయితే వాళ్ళ పిల్లలకే కాదు, వీళ్ళు చేసిన పాపము మనవాళ్ళకి కూడా శిక్ష. మనవాళ్ళు మంచివాళ్ళే, కానీ వాళ్ళు శాపగ్రస్తులయ్యారు. కారణం ఏంటంటే ఆల్రెడీ ఈ తాత ఎవరైతే ఉన్నారో, ఈ మామ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన పాపాలు ఈ 3వ తరము 4వ తరము వరకు కూడా నిలిచి ఉండిపోతాయి. అది పాత నిబంధన గ్రంథ ప్రకారముగా ఉన్నటువంటి శిక్షణవి. మర్చిపోకండి, ఇది ఇప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో అవి నెరవేరుతున్నాయి. అది గ్రహించలేని వారు అనేక మంది ఉండడం వలన పాపము మీద పాపము చేస్తూ మూట కట్టుకుంటున్నారు. అనేక మంది తాము ఏం చేస్తున్నాము అనేది గ్రహించరు. ఎందుకు చేస్తున్నాం అనేది గ్రహించరు. మేము ఈ పని చేయడం ద్వారా అది మంచిదా చెడ్డా గ్రహించని మూర్ఖపు జనాలుగా ఉండడం వలన మాత్రమే ఈ రోజున వారి వలన, తాము చేసిన పాపము వలన తాము బాగానే ఉండొచ్చేమో కానీ వాళ్ళ పిల్లలు శిక్షలు అనిపిస్తున్నారు. వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళ పిల్లలు బాగానే ఉంటారు, మనవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు శిక్షలు అనుభవిస్తూ ఉన్నారు. అందుకే వీళ్ళకి డౌట్ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులకి డౌట్ వచ్చి వీడు గుడ్డివాడిగా పుట్టడానికి గల కారణము ఎవరు, వీడా లేక వీరిని కన్నవారా అనేటటువంటి ఓ డౌట్ వచ్చింది. దేవుని బిడ్డలారా, మనము దేవునికి భయపడి జీవించాలి, మనము దేవునికి లోబడి జీవించాలి, దేవుని ఆజ్ఞానుసారంగా నడుచుకోవాలి, దేవుని ఎడల విశ్వాసము కలిగి జీవించాలి. ఆయన అంటే లెక్కలేనితనంగా ఒకవేళ మనం ఉన్నట్లయితే, ఒకవేళ మన నోటితో దేవుడిని దూషించే స్థాయికి ఒకవేళ మనం దిగితే ప్రియులరా, మన పరిస్థితి ఎలా మారుతుందో తెలియదు. అందుకే నిత్యము కూడా మనం ఎలా ఉండాలండి అంటే దేవునికి భయపడి జీవించాలి. ఇక్కడ యేసు ప్రభువారు ఇచ్చిన సమాధానం ఏంటి? ఇక్కడ ఇచ్చిన సమాధానము వీడు కాదు, వీడి కన్నవారు కూడా కాదు. అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు యాక్సెప్ట్ చేసినట్టే కదా. అంటే వారు గుడ్డివారిగా పుట్టడానికి వారైనా పాపం చేసి ఉండాలి, లేదా వారి తల్లిదండ్రులైనా పాపం చేసి ఉండాలి. అందుకే వీడు గుడ్డివాడిగా పుట్టాడు అని అనడానికి, వీడని కాదు ఎవరైనా అలా అనడానికి రుజువు ఉంది అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒప్పుకున్నారా లేదా? ఒకవేళ అది రాంగ్ అడిగితే, అబ్బాయి ఎవరు చెప్పారయ్యా నీకు, అది కరెక్ట్ కాదు, అలా శాపం రాదు, ఎవరు తప్పు చేస్తే వాళ్ళకే జరుగుతుంది శిక్ష అని అనొచ్చు కదా. కానీ యేసు ప్రభువారు అన్నారు వీడు కాదు, వీడిని కన్నవారు కూడా కాదు. మరి ఎలా వచ్చింది, దేనికి వచ్చింది ఆ గుడ్డితనం? చూడండి, యేసయ్య చెప్తూ ఉన్నారు ఆ శ్రేష్టమైనటువంటి మాట. చూడండి 3వ వచనం.
9:3 యోహాను 9:3 యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్ష పరోక్ష పడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. చాలండి. ఇక్కడ కారణం యేసయ్య ఒక్క మాటలో చెప్పేశారు. అంటే తాను చేసిన పాపమును బట్టి తనకైనా శిక్ష రావాలి, లేదా తాను చేసిన పాపమును బట్టి తల్లిదండ్రులు చేసిన పాపాన్ని బట్టి తన మీదకైనా శిక్ష రావాలి. కానీ అదేమి జరగల. దేని కొరకు ఈ శిక్ష వచ్చింది అంటే తాను తన యందు దేవుని క్రియలు ప్రత్యక్ష పరచబడుటకే. 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. 3 విషయాలు కూడా చాలా ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనకి ఎలాంటి కష్టం వచ్చినా సరే 3 ప్రశ్నలు వేసుకోవాలి. 3 ప్రశ్నలు వేసుకోండి. గబ్బ ముందు నాకు ఎందుకు ఈ కష్టం వచ్చింది, నాకు ఎందుకు ఈ వ్యాధి వచ్చింది, నాకు ఎందుకు ఈ యొక్క అప్పుల పాలైపోయాను, లేకపోతే నాకెందుకు ఈ నిందలు, నాకెందుకు ఈ అవమానాలు, ఏంటి నాకే రావాలా, మిగిలిన వాళ్ళందరికీ రాకూడదా, వాళ్ళందరూ బాగానే ఉన్నారు, వాళ్ళందరూ బాగా సంపాదించుకున్నారు, కాళ్ళ మీద తిరుగుతున్నారు, బిల్డింగ్లో ఉన్నారు, వాళ్ళు హాయిగా తింటున్నారు, బిర్యానీలు, మాకేంటి మా పేదరికమైన పరిస్థితి, మేము ఎలాగైపోయాము, దేవుడు మమ్మల్ని చూడట్లేదు, దేవుడు మమ్మల్ని కనికరించట్లేదు, సహాయం చేయట్లేదు, ఎలాగని దేవుడి మీద మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా 3 ప్రశ్నలు వేసుకోండి. మీరు ఎంత ప్రార్థన చేసినా ప్రార్థనకి జవాబు రావడం లేదు. ఎందుకు అని అంటే ఫస్ట్ మనం పరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి గల మొదటి కారణం పాపము. ఏం చెప్పండి? చెప్పాలి తల్లి. అందరూ వెనకాల గుర్తుపెట్టుకోండి. మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి కారణం, మనం ఎంత ప్రార్థన చేసినా మన ప్రార్థనకి జవాబు రాకపోవడానికి గల మొదటి కారణం ఏంటండి అంటే మనం చేసిన పాపం. ఆ పాపం ఏమిటో మనమే పరిశీలన చేసుకోవాలి. పాపము ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం 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 అని ఎప్పుడు పాపం గురించి చెప్పారండి అని ఒకరోజు ఒక పాస్టర్ గారిని ఒక విశ్వాసి అడిగాడట. ఒక విషయం బాటిల్ తీసుకుని ఆయన ఏం చేశాడంటే దీని మీద ఏమని రాసింది అన్నాడు. పాయిజన్ అని ఉంది, అది తీసే స్టిక్కర్ అన్నాడు. తీసేయమనగానే తీసేసాడు. ఇక్కడ దాని మీద వేరేది రాసిచ్చి ఇది రాసి ఆ స్టిక్కర్ మీద అంటించాడు. అది తీసేసాడు, పాయిజన్ తీసేసి దాని మీద వేరే స్టిక్కర్ వేసి. ఇప్పుడు ఈ బాటిల్లో నువ్వు తాగుతావా అని చెప్పి నేను తాగను. ఎందుకు తాగవు? అందులో విషం ఉన్నది, విషం ఉన్నది. కానీ విషం పాయిజన్ అనేటటువంటి మాట ఉన్నప్పుడు అది విషం. ఇప్పుడు దాని మీద అంటే నీకు అందులో విషం ఉన్నదని తెలుసు, కానీ నువ్వు తాగడానికి ఇష్టపడటం లేదు. అలాగే ఇక్కడ పాపము అనే దానిని మనం ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో ఆ పాపము మనలను అది పట్టి పీడిస్తుంది. అందుకని పాపము చేయడం ద్వారా మన ప్రార్థనలకు కొన్నిసార్లు జవాబు రాదు. అప్పుడు ఏం చేయాలండి అంటే మన పాపములను మనం గ్రహించిన వారమై ఏ పాపము చేశామో అది ఎవరికి చెప్పక్కర్లేదు, కానీ మనము దేవుని సన్నిధిలోనికి వెళ్ళి లేదా మన ప్రత్యేక గదిలోనికి వెళ్ళి కన్నీరు కాచి మోకరించి దేవుని దగ్గర నా తప్పులు మన పాపములన్నీ కూడా ఏం చేయాలండి? ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. అప్పటి వరకు నీ మీద ఉన్న శాపము తొలగిపోదు, నీకు దేవుడు పెట్టినటువంటి ఆ శిక్ష తొలగిపోదు. నీకు మాత్రమే కాదు, నీ పిల్లల 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 మీద కూడా అది కంటిన్యూ అవ్వచ్చు. కానీ ఏం చేయాలంట? ఏమి కలిగినా కూడా మొదలు చేయాల్సింది ఏంటంటే పరిశీలన చేసుకోవాలి. ఆ పరిశీలనలో మొదటిగా నాలో పాపము ఉన్నదా? యెషయా గ్రంథంలో మనం ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయం చదవండి ఒకసారి. రక్షింపనేరక ఇనునట్లు యెహోవా హస్తము
కురచ కాలేదు, విననేరకైనట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి ఏమయ్యాయట? ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంట? మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాయి. అంటే దేవునికి మనకి అడ్డంగా ఉన్నది ఏంటంటే పాపములు. చూడండి, దోషములు మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. ఆయన ముఖాన్ని మరుగుపరిచేది ఏంటి? పాపం. కనుక ఆయన ఆలకింపకున్నాడు. ఎందుకు ఆలకించట్లేదు చెప్పండి? ఇప్పుడు ఎందుకు ఆలకించట్లేదు అంటే మన పాపం. కొన్నిసార్లు ఎందుకు దేవుడు ఈ పనిష్మెంట్ ఇస్తాడంటే మనము సరి చేసుకొని, మనం లేక మన పిల్లలకి ఎందుకు మన ద్వారా ఇస్తాడు అంటే మన పిల్లలంటే మనకు ప్రాణం కాబట్టి మన పిల్లలకు ఎందుకు శిక్షిస్తాడంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమతోనైనా సరే వాళ్ళ మీద ఉన్న శిక్ష తొలగించమని దేవుడిని వేడుకుంటామని, మన జీవితాన్ని సరి చేసుకుంటామని అది పర్మిషన్ ఇస్తాడు అందులో. కాబట్టి పిల్లలు మొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను పాపము చేసి ఉన్నాను. బైబిల్లో చాలా మంది చేసిన ఆ పాపమును బట్టి తాము పాపులమని గ్రహించి దేవుని ఎదుట నేను పాపము చేసి తిని అని దావీదుతో సహా అనేక మంది ఒప్పుకున్నట్టుగా మనం చూడగలుగుతాం. రెండవ విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఎందుకు నువ్వు పాపం చేయట్లేదు? చాలా నీతి కార్యాలు చేస్తున్నావు, మంచి పనులు చేస్తున్నావు, ఎవరిని నీ ద్వారా ఎవరికి ఇబ్బంది పెట్టట్లేదు, ఎవరిని ఏమి అనట్లేదు, చక్కగా చర్చకు వస్తున్నాం, ఆరాధించుకుంటున్నాం, వెళ్తున్నాం, హ్యాపీ, మంచిది. మరి అయినా ఎందుకు వస్తుంది? ఎందుకు ఈ శాపం తొలగిపోలేదు? ఎందుకు దేవుడు ఈ ప్రార్థన వినలేదు? ఎందుకు ఆలస్యం అవుతుంది అని అంటే దానికి గల కారణం ఏంటో తెలుసా? రెండవదిగా ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తాడు అని అంటే మన విశ్వాసమును పరీక్షించుటకు. దేని కొరకమ్మా? ముందు ఇది చూసుకుంటాం మనం. మనకి ఏం జరిగినా మొదట చూసుకునేది ఏంటి? ఫస్ట్ నేనే పాపం చేయలేదు, నేను బాగానే ఉన్నాను, నేనే తప్పు చేయలేదు, నేను బాగానే ఉన్నాను, నేను హ్యాపీ, కానీ దేవుడే వినట్లేదు అన్నట్టుగా మనం ఫీల్ అవుతాం. కాబట్టి రెండింటిలో మొదటిది అది పరిశీలన చేసుకోవాలి. ఏది? మన దోషములు మనకి నీ దేవునికి అడ్డముగా వచ్చాయి. మన పాపములు దేవుని ముఖమును మరిగి చేసే, అందుకే ఆయన ఆలోచించట్లేదు అని గ్రహించి మన పాపం సరే లేదు, మనం ఏం చేయట్లేదు, బాగానే ఉన్నామంటే రెండోది ఏంటంటే మన విశ్వాసం ఎంత ఉందో పరీక్షించుటకై ఆయన మనల్ని ఈ యొక్క శోధనలను మన మీదకి అనుమతిస్తాడు. మన విశ్వాసము నిలబడాలి, మన విశ్వాసము బలంగా ఉండాలి. యోగి యొక్క విశ్వాసం శ్రమ వెంబడి శ్రమ, కష్టము వెంబడి కష్టం, ఆయన జీవితంలో భరించరాని విపరీతమైనటువంటి శ్రమ యోగుకి కలిగినప్పుడు యోగు భరించాడు, ఓర్చాడు. ఆస్తి, అతని అంటే ఆస్తిపరుడు ఊజు దేశంలో ఎవరూ లేరట. అలాంటి ఆస్తి అంతా కూడా పోయింది. ఆయన ఒక మాట అన్నాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుడి నామానికే, యెహోవా నామమునికే స్తుతి కలుగునుగాక. సరే, ఆస్తి పోతే పోయింది. ఏమండి? కొడుకులు 7, 3 కూతుర్లు, వాళ్ళంత సౌందర్యవంతులు ఎవరు లేరట. అలాంటి అందరూ కలిసి ఒక్కసారి చనిపోయారు, గోడకు వెళ్ళి చనిపోయారు. చనిపోతే ఏ తండ్రి అయినా భరించగలదా? ఏ తల్లి అయినా భరించగలదా? ఎవరైనా ఓర్చుకోగలరా? అంతటి భయంకరమైన శ్రమను భరించగలరా? పోనీ 10 మందిలో 1-2 మిగిలిన వాళ్ళు చనిపోయారంటే కనీసం ఆ ఒక్క బిడ్డనో 2 చూసుకొని పోన్లే చనిపోయారు దేవుడి బిడ్డను మిగిలించాడు అనడానికన్నా ఓ హోప్ ఉంటుంది. ఆ ఒక్కడు కూడా లేదు. అలా మొత్తం చనిపోతే వారి పరిస్థితిని బట్టి ఏం చేయాలా? ఇక్కడ ఇద్దరు ఈ దేవుని బిడ్డలుగా ఉన్న ఇద్దరి యొక్క విశ్వాసం ఏంటో మనకు అర్థమైపోతుంది. ఎవరు? యోబు యొక్క భార్య పరిస్థితి ఇక్కడ వరకు కూడా బాగానే ఉంది. ఎక్కడి వరకు అంటే శ్రమలు కలిగే వరకు కూడా
ఆమె గురించి ఏ విధమైన మాటలు రాయలేదు. అంటే యోబు ఏమండి అంత విశ్వాసపరుడుగా ఎదగలిగాడు. తన ఇంటిని చక్కబెట్టుకోవడానికి, పిల్లలను చక్కబెట్టుకోవడానికి, అదంతా కూడా చేయగలిగడానికి గల కారణం ఎవరండి అంటే భార్య సహకరిస్తేనే కదా ఏదైనా ముందుకి చేయగలరు. కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలంటే భార్య సహకరిస్తేనే కదా. మరి ఆవిడ సహకరించే ఉంది కదా. కానీ ఇక్కడ ఈమె వెక్స్ అయిపోయింది. ఇక్కడ ఈమె మనసు విరిగిపోయింది. ఈమె కలిగిన శ్రమలను బట్టి, బాధలను బట్టి ఆమె ఏం చేసిందండి, ఆమె మనసు విరిగిపోయింది. విరిగిపోయి చూస్తుంది, ఎటో దేవుడు 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 అంట, ఇంకా దేవుడు దేవుడు. జరిగిన నష్టం చాలదా? ఏమండి, ఉన్న ఆస్తి అంతా పోయింది, పనివారు చనిపోయారు, అలాగే ఉన్న పిల్లలు 10 మంది కూడా చనిపోయారు. ఇంకా దేవుడు 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 అంటాడేంటి అని లోపల దానికి ఒక రకమైనటువంటి ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ యోగుకు మాత్రం ఏ ఫీలింగ్ లేదు. ఉంటుంది, బాధ లేకుండా ఉంటారా? కానీ దేవుడిని మాత్రం తెగించి దేవుడు అన్యాయం చేశాడు అనడానికి అతను ఏమాత్రం కూడా ఇష్టపడటం లేదు. సరే, పిల్లలు పోతే అయిపోయింది. ఇప్పుడు శరీరానికి గాయం, శరీరానికి పుండ్లు, బాధాకరమైన పుండ్లు, అలాంటి భయంకరమైనటువంటి వేదన అనుభవిస్తున్నప్పుడు ప్రియులారా అతడు ఇక దూషించాలి. ఇంకా కానీ భార్య దూషించింది. ఏమని? ఇంకెందుకు దేవుడు దేవుడు, ఎందుకు నువ్వు దూషించేసి చచ్చిపో, మరణముఖము అని అంటుంది. ఎందుకంటే విసుగుపోయింది. అలా విసుగుపోయే విశ్వాసులుగా మనం ఉండకూడదు. మన కష్టం వచ్చిందా, నష్టం వచ్చిందా, ఎలాంటి శ్రమ మనకు వచ్చిందా, వ్యాధి అయినా, అది ఎలాంటి మరి శోధన మనము ఇంటిలో ఉన్నా కూడా విసిగిపోకుండా మనము నిలబడాలి. యోగు ఆ మాటకి ఏమన్నాడు? దేవుని చేత ఎప్పుడూను మేలును అనుభవించడమే కానీ కీడును అనుభవించ తగదా మనకి అంటాడు. అంటే అతడు దేన్ని స్వీకరిస్తున్నాడు? కీడును కూడా అనుభవించడానికి తాను ఆ కీడుని స్వీకరిస్తున్నాడు. కానీ దేవుని బిడ్డలారా, అతని విశ్వాసమును బట్టి 2 దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు కదా. యోగుకున్నటువంటి మొదటి ఉన్న ఆస్తి కంటే 2 ఆస్తి తిరిగి మరలా దేవుడు కుమారులను ఇచ్చాడు, మరలా తిరిగి కుమార్తెలు దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఇది 2వది. 3వది మనం గమనిస్తున్నాం. యేసయ్య చెప్పిన మాట ఏమిటి? వీడు పాపం చేయలేదు, వీడి తల్లిదండ్రులు పాపం చేయలేదు. కానీ ఏంటంటే వీడికి ఎందుకు అది వచ్చిందంటే వీని యందు దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడడం కోసమే ఇది వచ్చింది. ఇతడు పుట్టిగా గుడ్డివాడిగా పుట్టాల్సి వచ్చింది అని చెప్పాడు. ప్రియులారా గమనించండి, ఇక్కడ దేవుని యొక్క క్రియలు కొన్నిసార్లు మన ఎడల మనకు వచ్చిన శోధనలను బట్టి, మనకు వచ్చినటువంటి కష్టములను బట్టి ప్రియులారా మనం భరించగలిగితే, కొంతవరకు మనం ఓర్చుకోగలిగితే మన ద్వారా దేవుడు మహిమపరచబడాలని దేవుడు చూస్తాడట. మన ద్వారా దేవుడు మహిమపరచబడాలని చూస్తాడు. మనం తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు, మంచిది. మనం విశ్వాసంలో స్థిరంగా బలంగా నిలబడగలిగితే మనకు కలిగిన ఈ శోధనను బట్టి దేవుడు మహిమ పరచబడతాడు. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు బాగు చేశారు. అతనికి చూపునిచ్చారు. ఈ చూపునివ్వడం ద్వారా ఏం జరిగింది? దేవుని యొక్క నామము మహిమపరచబడింది. ఏ విధంగా మహిమపరచబడింది అంటే, ఇతనుకు చూపు కలిగి అతడు వెళ్తున్నప్పుడు అందరూ కూడా అతనిని అడుగుతున్నారు. కొందరు ఏమంటున్నారంటే, చూడండి 8వ వచనంలో, ఆ పొరుగు వారును వాడు భిక్షకుడని అంతకుముందు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకున్న వాడు కాడా, వీడే అని. వీడు కాదు, వీడిని పోలి ఉన్న మరి ఒకడు అనుకున్న కొందరు అనుకుంటుంటే వాడైతే నేనే. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటాడు? అందరూ ఒకలాగా అనుకుంటున్నారు. ఏంటి, నమ్మశక్యం కాదు కదా, నమ్మగలమా ఈ కార్యము? ప్రియ దేవుని పిల్లరా, పుట్టుక గుడ్డి వారిని బాగు చేయడం ఎవరి తరము కూడా కాదు. ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి అయితే ఒకవేళ ఆ కన్ను
వేరేగా కన్నులను మనకి పెట్టగలరు. కానీ ప్రియులారా, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క గుడ్డి మన కన్నులు తెరవడం అది సామాన్యమైన విషయం కాదు. కానీ ఇతడు చూచుట ద్వారా, ఇతను కన్నులు కలిగి ఉండటం ద్వారా అక్కడ ఉన్నటువంటి వారందరికీ గొప్ప ఆశ్చర్యం. వాళ్ళు వీడు కూలేనివాడు ఇంకొకడు ఉన్నాడని ఒకరంటే, లేదు వీడే భిక్షమెత్తుకున్నాడు మొన్నటిదాకా వీడు, ఇప్పుడేంటి వీడి కన్నులు ఎలా వచ్చాయి, వీడు ఎలా చూడగలుగుతున్నాడు, ఏంటి అద్భుతం, ఏంటి ఆశ్చర్యం. ఇక్కడ ఈ వ్యక్తిని చూసి వారు ఆశ్చర్యపడే రీతిగా దేవుని కార్యాలు ఇక్కడ మనం చూస్తున్నాం. వాళ్ళు ఒకలాగా అనుకుంటే వీడేం చేస్తున్నాడట, నేనే. వారు నీ కన్నులు ఎలా తెరవబడ్డాయి అని చెప్పేసి అడిగితే వాడు చెప్తాడు, ప్రియులారా, నేను అక్కడికి ఆయన యేసును ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు సిలోయను కొన్నింటికి వెళ్ళి కడుపుకోమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుపుకొని చూపు పొందితేనని అని చెప్పేసి ఆయన చెప్పాడు అనమాట. కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి ఒక సాక్షిగా వాడబడ్డాడు. ఈ వ్యక్తి అనేకుల ఎదుట నేనే అని ఒప్పుకున్నాడు. అనేకుల ఎదుట యేసు నన్ను బాగు చేశాడు అని చెప్పేసి ఒప్పుకున్నాడు. తర్వాత చాలా బెదిరించారట. ఇతన్ని తల్లిదండ్రులు పిలిపించారు. చూడండి 19వ వచనం, 18, 19 వచనాలు చూస్తే, వాడు గుడ్డివాడై ఉండి చూపు పొందిన యూదులు నమ్మక చూపు పొందిన వారి తల్లిదండ్రులను పిలిపించి, గుడ్డివాడై పుట్టినని మీరు చెప్పు, ఈ కుమారుడు వీడేనా అని అడుగుతున్నారు. అలాగైతే ఇప్పుడు వీడు ఎలా చూస్తున్నాడని అడిగితే, అందుకు వారి తల్లిదండ్రులు, వీడు మా కుమారుడు, వీడు గుడ్డివాడిగా పుట్టినని మేము ఎరుగుతాము, ఇప్పుడు వీడు ఎలా చూస్తున్నాడు ఎరుగము. ఎవడు వీని కన్నులు తెరిచిన అది మేము ఎరుగము. ఇప్పుడు ప్రియులారా, ఈ మాట వాళ్ళు ఎందుకు చెప్పారంటే అక్కడ ఉన్నటువంటి యూదులకు భయపడి వాళ్ళు చెప్పారట. చెప్పి వాడు వయసు వచ్చింది కదా, వాడినే అడగండి అని చెప్పేసి అంటే మళ్ళీ రెండవసారి పిలిపించారు. రెండవ వారు పిలిపించి దేవుని మహిమపరిచింది, ఈ మనుష్యుడు పాపి అని మేము ఎరుగుదామని వారితో చెప్తుంటే వాడు చెప్పే సమాధానం, పాపియో కాడో నేను ఎరగను, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నాను. దేవుని మహిమ కలుగును గాక. ఎంత చక్కని ఒక సాక్షిగా ఈ గుడ్డివాడు నిలబడ్డాడు. మొదటిగా తన యొక్క స్థితి ఏ విధంగా ఉంది, గుడ్డితనమును బట్టి అతని యొక్క స్థితి ఏ విధంగా ఉంది అంటే, అతడు ఇతరుల మీద ఆధారపడి జీవించిన వాడిగా మనం చూసాం. అతడు గుడ్డివాడిగా ఉండటం వలన పిల్లగా అతడు అడుక్కునేటటువంటి ఒక దీన స్థితికి అతడు దిగజారినటువంటి స్థితిని మనము గ్రహించగలుగుతున్నాం. పిల్లగా ఒక హోప్లెస్ గా, ఇంకా నా జీవితానికి ఇంకా చూపు రాదు, ఇంకా లోకాన్ని నేను చూడలేను అని చెప్పి ఒక నిరుత్సాహమైనటువంటి ఆ స్థితిని వాడు కలిగి ఉన్నట్టుగా మనము చూడగలుగుతున్నాం. ఈ రోజున ఆధ్యాత్మికంగా మనము ఈ గుడ్డితనం గురించి మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఆధ్యాత్మికమైనటువంటి గుడ్డితనం దేవుని బిడ్డలారా అర్థమవుతుంది కదా. మొదటిగా గుడ్డితనం అంటే ఏమిటో, అది ఏ పరిస్థితికి తీసుకొచ్చిందో మనం చూసాం. గుడ్డితనము ఏం చేసింది, అతనికి ఇతరుల మీద ఆధారపడేలా చేసింది. గుడ్డితనం అడుక్కునే స్థితికి తీసుకుని వెళ్ళింది. గుడ్డితనము ఆశ లేని వ్యక్తిగా తనను తీర్చిదిద్దింది. అలాంటి గుడ్డివాని జీవితాన్ని, గుడ్డివాని బ్రతుకును మార్చి దేవుని నామం మహిమపరచుకున్నారు దేవుడు అన్నది మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఇప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి గుడ్డితనం ఏమిటి అన్నది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు మనకి జ్ఞాపకం చేస్తాడు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. ఆధ్యాత్మికమైన గుడ్డితనం కలిగినటువంటి వారెవరు? ఈ వాక్యాన్ని మొదటి పత్రిక యోహాను 2వ అధ్యాయము 11వ వచనం చదువుదామండి. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి
చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగు చేశాను కనుక తాను ఎక్కడికి పోచున్నాడు అతనికి తెలియదు. ఆధ్యాత్మికమైనటువంటి గుడ్డితనం విశ్వాసులలోనూ మనుష్యులలోనూ ఉంది. ఎవరైనా మమ్మల్ని గుడ్డలు అంటారా మీరు? మేము బాగానే చూస్తున్నాం కదండి, మాకు కళ్ళు ఉన్నాయి కదండి, కానీ మమ్మల్ని గుడ్డలు అంటారా మీరు అని ప్రశ్నించవచ్చు కదా. కానీ ఇక్కడ యోహాను గారు ఏమంటాడు అంటే, మనకి కన్నులకు గుడ్డితనము కలుగ చేసింది ఏమిటి అంటే, ఆధ్యాత్మికమైన గుడ్డి వారు ఎవరు అంటే, తమ సహోదరుణ్ణి ద్వేషించేవాడు ఎవడైతే ఉన్నాడో, తన సహోదరుణ్ణి ద్వేషించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఎవరండి చెప్పాలమ్మా? గుడ్డివాడు. అంటే ఎవరిని కూడా ద్వేషించకూడదు, ఎవరిని కూడా దూషించకూడదు, ఎవరిని కూడా హాని చేయకూడదు. దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఒకవేళ నీ వలన ఎవరైనా బాధపరచబడితే అది నీ మాట వలన, నీ క్రియల వలన, మరి ఏ విధము చేతనైనా ఎవరైనా సరే బాధపడితే దేవుడు బాధపడతాడు ముందు. ప్రియుల అవతల వాళ్ళు పక్కన పెట్టండి, దేవుడు బాధపడతాడు ముందు. అందుకే దేవుడు ఇచ్చినటువంటి ఒక ప్రేమ ఏమిటి అని అంటే, నిన్ను వలె నీ పొరుగు వాడిని ఏం చేయాలి? మనం ఎంతగా ప్రేమించుకుంటున్నామో, మన కుటుంబాన్ని మనం ఎంతగా ప్రేమించుకుంటున్నామో, మన పొరుగు వాడిని సహాయం చేయడం, వాళ్ళని ఆదుకోవడం, వాళ్ళని ప్రేమించడం చేయాలి. అది కాకుండా ఏం చేస్తున్నారంటే ద్వేషించడం, ద్వేషం. ఎవరి విషయంలో మనం గమనించగలిగితే బైబిల్లో చాలా విషయాలు చూస్తాం. హేబేలు తన సొంత అన్నయ్య, హేబేలు మీద సొంత అన్నయ్య కయీను ఏం చేశాడు? ద్వేషం పెట్టుకున్నాడు. ద్వేషం ఎందుకు? హేబేలు ఏమన్నా తప్పు చేశాడా? హేబేలు ఏమన్నా అన్నయ్యని ఏమన్నా గాయపెట్టాడా? ఏమైనా దూషించాడా? ఏం చేయలేదు. కానీ కేవలం హేబేలు అర్పణ దేవుడు ఇష్టపడ్డాడు, కయీను యొక్క అర్పణ ఇష్టపడలేదు. అందువలన అసూయ తనని ద్వేషించేలా చేసింది. అసూయ ద్వేషించేలా చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ రోజు నీవు ఎవరిని, నీ పక్క వాళ్ళని కానీ, నీ ఇరుగు పొరుగు వారిని కానీ, నీ బంధువుల్లో కానీ, నీ ఫ్రెండ్స్ లో కానీ, దేవుని మందిరానికి వచ్చే వాళ్ళలో కానీ ఎవరిని కూడా ఏ విధంగా ద్వేషించకండి. వాళ్ళు భేదవాళ్ళు అయితే భేదవాళ్ళని ద్వేషించకండి, ధనవంతులైతే ధనవంతులను ద్వేషించకండి. ఒకవేళ వారి ఒకరి వేరే ఏ విధమైనటువంటి స్థితిలో వారు ఉన్నా కూడా వారిని ద్వేషించకండి. ప్రేమించడమే యేసు నేర్పిస్తున్నాడు కానీ ద్వేషించడం ఇష్టం ఆయన నేర్పించట్లా. ద్వేషించేవారు ఎవరు అంటే గుడ్డోళ్ళు. అర్థమవుతుంది కదా అమ్మా? చాలా సందర్భాల్లో మన సంఘాల్లోనే, మన సంఘం కాదు, ప్రతి సంఘాలలో గొడవలకి కారణం ద్వేషాలే. విడిపోవడానికి గల కారణాలు ద్వేషమే. దేవుని బిడ్డలారా, ఒకరంటే ఒకరికి పడదు, ఒకరు చూస్తే వాళ్ళు ఒకరంటే ఇష్టం ఉండదు, ఒకరు బాగుపడుతున్నారంటే ఇష్టం ఉండదు, ఒకరికి పేరు వస్తున్నారంటే ఇష్టం ఉండదు, ఒకరు బాగా పాడుతున్నారంటే ఇష్టం ఉండదు, ఒకరు బాగా వాకింగ్ చదువుతున్నారంటే ఇష్టం ఉండదు, ఒకరిని బాగా ప్రేమిస్తున్నారంటే ఇష్టం ఉండదు. రకరకాల ఏమండి ఆవిడ ఎలాంటిదండి, ఏమండి ఈయన ఎలాంటివాడండి, ఇలాగా ఒకరిని గురించి ఒకరు చెప్పుకుంటూ స్టాడీలు చెప్పుకుంటున్నాము అంటే దానికి గల కారణం ఏంటంటే వాళ్ళు నిజమే అయి ఉండొచ్చు, వాళ్ళ క్రియలు సరిగా లేక ఉండొచ్చు. కానీ మనం ఏం చేస్తున్నట్టు అర్థం? ఏం చేస్తున్నాం అన్నట్టు? ద్వేషిస్తున్నట్టే అర్థం, ద్వేషిస్తున్నట్టే అర్థం. ప్రేమించడమే నేర్పిస్తున్నారు ప్రభు. ఒకవేళ తన క్రియ లేకపోతే సరిచేయాల్సినటువంటి బాధ్యత కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు. అంతేగాని ఆ పరిస్థితి నుంచి పారిపోవడానికి కాదు దేవుడు నేర్పింది, ఆ పరిస్థితిని సరిచేయడానికి దేవుడు నేర్పిస్తున్నాడు. మనము ద్వేషించడం కాదు, సహోదరుని ఏం చేయాలండి చెప్పండి? ప్రేమించాలి. గుడ్డోలు ఎవరు చెప్పాలి? చెప్పాలి. ఎవరు గుడ్డోలు? సహోదరిని లేక సహోదరుడిని ద్వేషించేవాడు. ఆ ముఖం చూస్తే ఇష్టపడరు, ఒక్కొక్కసారి వాళ్ళు ఎదురుకు వస్తే ఇష్టపడరు, వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థనకు రారు కొంతమంది. ద్వేషం. కొన్నిసార్లు పిల్లలు వాళ్ళు ఏదైనా పెడితే తీసుకోరు. ద్వేషం రకరకాలుగా ఉంటుంది. ఇది ద్వేషం. ఒక మనిషి మీద వ్యతిరేకత ఏర్పడితే
ఆ వ్యక్తి పట్ల ఎన్నో రకాలుగా ప్రవర్తిస్తారు. జాగ్రత్త. దేవుడు ఏం కోరుతున్నాడంటే పిల్లగా మనం ప్రేమించడమే కోరుతున్నాడు. యోహాను పత్రిక అంతా కూడా మనం జరుగుతున్నట్లయితే ప్రేమ ప్రేమ ప్రేమ. యోహాను సువార్త కూడా ప్రేమతోనే ప్రారంభిస్తున్నాడు. కాబట్టి ప్రేమ అనేది మనం కలిగి ఉండాలి. ప్రేమలో ద్వేషం ఉండదు. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 13వ అధ్యాయం చదువుకుంటే అక్కడ ప్రేమలో ఏముండదండి? ద్వేషం ఉండదు. మనం గ్రహించుకోవాలి. ఈ రోజున మన ప్రేమ ఎలాంటిది ఉంది అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రియులారా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం త్వరగా చదవండి. నువ్వు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరుడును అయి ఉన్నావని ఎరుగక. చాలు చాలు చాలు. ఇక్కడ ఒక గుడ్డివాడు ఉన్నాడు. ఇందాక చెప్పుకున్న గుడ్డివాడు ఎవడండి? చెప్పగలమా? నువ్వు కళ్ళున్నాయి, చూస్తున్నావు, కానీ ఎవరినైనా దూషిస్తున్నావా, ద్వేషిస్తున్నావా? నువ్వు గుడ్డివాడవే, గుడ్డిదానమే. ఇక్కడ చూడండి, నీవు గుడ్డివాడవు, నీవు దిగంబరుడవు, నీవు దౌర్భాగ్యుడవు, నీవు దిక్కుమాలిన వాడవు, నీవు దరిద్రుడు అంటాడు. బాబోయ్, ఎంత కఠినమైన మాటలంటే దేవుడు మాట్లాడుతున్నాడు. కఠినమైన పాస్టర్ గారు ఏంటంటే ఇలాగేస్తున్నాడు. ఆయన ఎలా మాట్లాడుతుంది, ఎలా తిట్టేస్తున్నాడు ఏంటంటే మనస్సును నొప్పించకుండా చెప్పడమే ఇష్టపడుతున్నారు. మనసుకి గాయపడేటువంటి మాటలు పిల్లగా ఇక్కడ నేను కాదు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటాడు? దౌర్భాగ్యుడు, దిక్కుమాలినవాడివి. ఎలాంటి వాడు నువ్వు? గుడ్డివాడము, దరిద్రుడు అంటాడు. ఎవరికి చెప్తున్నాడు తెలుసండి? ఇది ఎవరికంటే లవోదికయ సంఘానికి చెప్తున్నాడు. ఎందుకు ఈ గుడ్డితనము కలిగి ఉన్నాడు అనంటే, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. ఎలా ఉన్నావు? వెచ్చగా ఉన్నావు. నువ్వు చల్లగా ఉన్నా బాగుండు, వెచ్చగా ఉన్నా బాగుండు, కానీ ఎలా ఉన్నావు నువ్వు? చెప్పాలి తల్లి, ఎలా ఉన్నావు? మనం ఎలా ఉన్నాము? ప్రశ్న వేసుకోవాలి. ఇప్పుడు ప్రశ్న వేసుకోవాలి. దేవుడు చెప్పేది అదే. ఏం చేయాలి మనం? నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు, నువ్వు వెచ్చగా ఉన్నావు. అందుకే నువ్వు ఎవరు చెప్పాలి? గుడ్డివాడవు, దేవుని దృష్టిలో గుడ్డివాడవు. ఎలా ఉండాలి మనం అంటే అటు ఇటు ఉండకూడదు. అమ్మా, అర్థమవుతుందా? నా మాటలు అర్థమవుతున్నాయా? క్రైస్తవునిగా ఉన్నా ఉండు, లేదా హిందువుగా ఉన్నా వెళ్ళిపో. అక్కడ ఉంటానండి, ఇక్కడ ఉంటానండి, అది చేస్తానండి, ఇది చేస్తానండి, ఆ పద్ధతులను అనుసరిస్తానండి, ఇది కూడా చేస్తాను. ప్రార్థన లేకుండా నేను చేయనండి, కానీ అది మాత్రం భయం, ముహూర్తాలు పెట్టుకోవాలి. భయాలు, రకరకాల భయాలు. నువ్వు క్రైస్తవుడివా? నువ్వు నిజమైన దేవుని బిడ్డవా? దేవుడు ఈరోజు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. దేవుని బిడ్డ నేను కాదు, ఆత్మాభిషేకంతో దేవుడు ఈ దినాన నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఎలా ఉండాలి నువ్వు? చెప్పండి, ఎలా ఉండాలి మనం? నువ్వు క్రైస్తవునిగా ఉంటావా, లోక సంబంధిగా ఉంటావా? నేను అక్కడ ఇక్కడ అలాగా ఇలాగా ఉంటానంటే నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? నులివెచ్చగా ఉన్నావు, నులివెచ్చగా ఉన్నావు. దేవుడు దానికి తగినటువంటి ఇచ్చేటటువంటి సమాధానం తెలుసా? నా నోట నుండి వచ్చి ఉమ్మును ఉద్దేశించుచున్నానంటాడు. తు అంటున్నాడు అనమాట. తు అంటే అర్థం ఏంటి తెలుసు కదా? మనం చాలా మందికి ఇష్టం లేని వాళ్ళు ఎదురుపడతారు అనుకోండి, ఏం చేస్తారు తెలిసిందే కదా. తుతు అనుకుంటూ వస్తా ఉంటారు. అంటే అర్థం ఏంటి? అసహ్యం అన్నమాట. ఇప్పుడు దేవుడు కూడా చుమ్మును ఉద్దేశించుతున్నారంటే అర్థం ఏంటంటే అలాంటి మనస్తత్వంతో నామకార్థ క్రైస్తవులుగా జీవించే వాళ్ళ మీద ఏం చేస్తాడు దేవుడు? పెళ్లి దగ్గర, కార్యక్రమాల దగ్గర, వాళ్ళ రకరకాల దగ్గర కనపడుతుంది మొత్తం మనం ఏం చేస్తున్నాము అనేది. దేవుడు బిడ్డలారా, ఈరోజు గుర్తుపెట్టుకోండి, దేవుడు బాధపడుతూ
నువ్వు గుడ్డివాడవు, గుడ్డితనం అని చెప్పేటటువంటి విషయం ఏంటంటే మనము నిలువెచ్చగా ఉన్నాం. 2 పడవల మీద కాలేసి నడిస్తే వెళ్తే ప్రయాణం చేస్తే ఎవరైనా వెళ్తామా? సేఫ్గా వెళ్తామా? ఏదో ఒక పడవ మీద వెళ్ళాలి. అది కూడా నిన్ను సేఫ్గా తీసుకెళ్ళి పడవ ఏదో అదే రక్షణ వాడ యేసుక్రీస్తు. ఆయన్ని నీ కొరకు పరలోకం విడిచిపెట్టి లోకానికి వచ్చాడు. నీ కొరకు అనేక శ్రమలు పడ్డాడు, అనేకమైన వేదనలు అనుభవించాడు. ఆయన సమస్తమైనటువంటి సుఖ సంతోషములను విడిచిపెట్టి దేవదూతలతో కూడా ఉండుట విడిచి పెట్టకూడని వాక్యమని ఎంచుకోకుండా ఆయన పరలోకము నుండి లోకానికి మన కొరకు దిగి వచ్చి ఎన్ని కొట్టినా, ఎన్ని తిట్టినా, ఎన్ని హింసలు పెట్టినా, ఎంతగా వేధించినా కూడా భరించి ఓర్చి తన పరిశుద్ధమైన రక్తమంతా మన కొరకు లోకంలో దారిపోసి ఆయన త్యాగం చేశాడమ్మా, త్యాగం చేశాడమ్మా. ప్రేమ కలిగిన దేవుడు నీ కోసం, నా కోసం ఆయన తన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు. అలాంటి దేవుడిని పక్కన పెట్టకండి. ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే పరలోకం, ఆయన ద్వారానే మనకి నిత్యమైనటువంటి రాజ్యం. ఈ లోకమైన కష్టాలు వస్తాయి, ఎన్ని నిందలు వస్తాయి, ఎన్ని అవమానాలు వస్తాయి, ఏ పరిస్థితులు నీకు ఎదురవ్వచ్చు. ఎదురైనా కూడా ప్రియులరా నువ్వు భరించుకొని ఓర్చుకొని నేను క్రైస్తవుడిగా ఉంటాను. ఎందుకంటే ఆయన నన్ను సృష్టించాడు, ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు, నేను ఆయన కొరకు చావడానికైనా సిద్ధంగా ఉన్నాను అనేంత విశ్వాసం కలిగి, బలం కలిగి ఎప్పుడైతే ఉంటావో దేవుని బిడ్డ తప్పక ఆయన నిన్ను తన రాజ్యంలో చేర్చుకుంటాడు, తన బిడ్డగా స్వీకరిస్తాడు. ఆయన నిత్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆ భాగ్యాన్ని మనకు కలిగిస్తాడు. ఈ కృప మనందరికీ దయచేసి నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం. ఆధ్యాత్మికమైన వృద్ధి వారిగా మనం ఉన్నట్లయితే ఒక్కసారి మనం ఎలా ఉన్నామో పరిశీలన చేసుకున్నాం. ఒక గుడ్డితనం తనని ఒంటరి వాడిని చేసేస్తుంది. గుడ్డితనం అతని యొక్క అడుక్కుని స్థితికి, దరిద్రపు స్థితికి తీసుకుని వెళ్ళిపోతుంది. గుడ్డితనం ఇతరుల మీద ఆధారపడే స్థితికి తీసుకెళ్ళిపోతుంది. దేవుని బిడ్డ ఈరోజు ఆత్మీయ గుడ్డితనం నీవు కలిగి ఉంటే ఇదిగో దేవునితో సహవాసం ఉండలేము. మనం దేవుని నుంచి శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోలేము. మనం ఈరోజు దేవుని ఎదుట విజ్ఞాపన చేద్దాం. దేవా, ఆధ్యాత్మికమైన గుడ్డితనము కలిగి ఉన్నానయ్యా, దాన్ని క్షమించయ్యా. నిలువెచ్చని జీవితాన్ని కలిగి ఉన్నానయ్యా, నిలువెచ్చని జీవితం కలిగి ఉండడం వల్ల నేను గుడ్డివాణిగా ఉన్నాను, నన్ను క్షమించయ్యా. నా సహోదరుని ద్వేషిస్తున్నానయ్యా, నా సహోదరిని ద్వేషిస్తున్నానయ్యా, నన్ను క్షమించయ్యా. ఈ గుడ్డితనం నా నుండి తీసివేయండి. ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడు దేవా, ఇచ్చిన సమయాలను బట్టి స్తుతిస్తున్నాను దేవా. ఆధ్యాత్మికమైనటువంటి నాయన తండ్రి, నాయన మా యొక్క ఆత్మీయ స్థితి దినదినము కూడా ఫలింపచేయండి నాయన. నాయన మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని నిలువెచ్చని వారిగా ఉండకుండా నాయన తండ్రి, నిజమైన మా రక్షకుడు విమోచకుడమైన నిన్ను మేము అనుసరించి నీ మార్గంలో నడిచేందుకు సహాయం చేయండి. ప్రతి బిడ్డను బలపరచండి, వాక్యం అందరి హృదయాలలో ఫలింపచేయండి. నా తండ్రి నాయన మా యొక్క జీవితాన్ని సరిచేయండి నాయన. ప్రతి దినము నీ వాక్యం మమ్మల్ని సరిచేయండి ప్రభా. నీ కొరకు, నీ రాజ్యం కొరకు సిద్ధపరిచి బలపరచమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.